మనం చూసుకో సార్ ముఖ్యంగా ఈ భవానీ దీక్షల విరమణ సమయంలో ఏర్పాటు చేసిన ఈ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఈరోజు సేవలు ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఈ 5 రోజులు కూడా భవానీలు చాలా ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున ఈసారి విస్తృతమైన ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు, బిఎంసి కమిషనర్ గారు, అదేవిధంగా ఈఓ గారు, పోలీస్ శాఖ అందరూ కూడా సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్లో వివిధ శాఖల నుంచి ఉన్న రిప్రజెంటేటివ్స్ 24/7 ఉంటారు. ముఖ్యంగా పోలీస్ శాఖ, అదేవిధంగా దేవాదాయ శాఖ, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది, ఎలక్ట్రిసిటీ, రైల్వే పోలీసు, ఇలాగా అన్ని శాఖలకు సంబంధించిన వ్యక్తులు కూడా ఈ కమాండ్ కంట్రోల్లో ఉంటారు. అత్యంత సమన్వయంతో మనము ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తే తప్ప ఇబ్బందులు లేకుండా సజావుగా జరగవు అన్న విషయాన్ని మనం అనేక సందర్భాల్లో చూసాం. ఈసారి కొంత కమాండ్ కంట్రోల్ సెంటర్ని కొంత ఆధునీకరించడం జరిగింది. అదేవిధంగా కొంత సాంకేతికంగా ముందుకు పోతున్న ఈ దిశలో టెక్నాలజీ వినియోగాన్ని ఉన్న ప్రతి చోట మనం వినియోగిస్తుపోతున్నాం. ఎందుకంటే కొన్ని స్టాండర్డ్స్ సెట్ చేయాలనేది ఆలోచన. అందులో భాగంగానే ఈరోజు మీకు అందరూ తెలుసు, ఈ మధ్యన మనం క్లౌడ్ పెట్రోల్స్ అనే కాన్సెప్ట్తో పోలీస్ శాఖ ముందుకు వచ్చింది. ఈసారి విరివిగా డ్రోన్ల వినియోగం చేస్తున్నాము. మీరు చూడొచ్చు, ఇప్పుడే చూడొచ్చు, డ్రోన్స్ ఎగరేసి ఇక్కడి నుంచి ప్రత్యక్షంగా పర్యవేక్షించడం ఒక ఎత్తు అయితే, అస్త్రం అలెక్స్, ట్రాఫిక్ గురించి అస్త్రం అలెక్స్ ఉపయోగించుకోవడం. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు ఈసారి చిల్డ్రన్కి ఒక ట్యాక్స్ కట్టిస్తున్నారు. చిల్డ్రన్ తప్పుకోకుండా ట్యాక్స్ కట్టించడము. అదేవిధంగా భవానీల కౌంట్ మనం ఎప్పటికప్పుడు బేరీజ్ వేయడము. రైల్వే సమయాలు ఎప్పటికప్పుడు చూసి ఈ రైల్వేస్ నుంచి వచ్చే భక్తులు ఎంతమంది ఉన్నారన్న విషయాన్ని ఒకసారి చూడడము. కమ్యూనికేషన్ వ్యవస్థని పకడ్బందీగా ఉంచడము. ఎందుకంటే పోలీస్ కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా మనం ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ చేసుకుంటూ, అదేవిధంగా ఈసారి దేవాదాయ శాఖ కూడా కొన్ని కమ్యూనికేషన్ సెట్స్ ఇవ్వడం జరిగింది. ఎటువంటి ఇబ్బంది లేకుండా భవానీ భక్తులకి ప్రతి విషయాన్ని సునిశ్చితంగా గమనించి ఈసారి చర్యలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా హోమకొండాలు కావచ్చు, అదేవిధంగా ఇరుముడి స్టాండ్స్ కావచ్చు, ప్రతి దగ్గర కూడా ప్రతి చిన్న విషయాన్ని జాగ్రత్తగా చూసి ఈసారి మనం చర్యలు చేపట్టడం జరిగింది. ఎందుకంటే ప్రతి సందర్భంలో పోయిన దసరా ఉత్సవాలు మీరు చూశారు, ఎంతో పకడ్బందీ చర్యలు చేపట్టినా కూడా ఒక్కరోజు లక్షలాది మంది భక్తులు రావడం, దాంతో కొంత మనము ఆ రోజు ఫోర్సెస్ అప్పటికప్పుడు గ్రేహౌండ్స్, అదేవిధంగా ఆక్టోపస్ బృందాల్లో తెప్పించాల్సిన అవసరం మీరు చూశారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే ఇటువంటి పెద్ద జాతరలు, ఫెస్టివల్స్ జరిగేటప్పుడు మనం అంత మునుపు మనము ఫేస్ చేసిన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని వాటిని కరెక్ట్ చేసుకుంటూ ముందుకెళ్తాను. ఈసారి మీరు చూస్తే హోల్డింగ్ ఏరియాస్లో
ఒక పకడ్బందీ వ్యవస్థని ఏ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా ఉంటాయో ఈ హోల్డింగ్ ఏరియాస్ ఉంటాయో ఆ విధంగా ఒక 6,000 మంది అక్కడ హోల్డ్ చేసేటట్టు ఈసారి మనం ఏర్పాటు చేయడం జరిగిందంటే ఆ రైవర్స్ బ్రిడ్జ్ మీద ఎటువంటి 17 జంక్షన్స్లో ఇక్కడే కమిషనర్ గారు వచ్చారు, బిఎంసీ కమిషనర్ గారు వచ్చారు. వారి సహాయ సహకారాలతో మనం ఐటీఎంఎస్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాము. ఈ ఐటీఎంఎస్ వ్యవస్థలో 17 ప్లేసెస్లో మనకు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్ పెట్టడం జరిగింది. ఈ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్ ద్వారా ఎప్పటికప్పుడు అలర్ట్స్ ఇస్తున్నాము, భక్తులకి సూచనలు ఇస్తున్నాము. అదేవిధంగా ట్రాఫిక్ సంబంధించిన అంశాలను మనం చెప్తున్నాము. అదేవిధంగా ఈసారి టీథర్డ్ డ్రోన్ కూడా ఒకటి తెప్పిస్తున్నాము. టీథర్డ్ డ్రోన్ అంటే ఇక్కడే ఒక డ్రోన్ ఎగరేసి గాల్లోనే ఒక 8-9 గంటలు ఉండే విధంగా టీథర్డ్ డ్రోన్ కూడా ఈరోజు సాయంత్రం కల్లా టీథర్డ్ డ్రోన్ కూడా తెప్పిస్తున్నాము. ఎప్పటికప్పుడు భవానీల సంఖ్యను బేరీజ్ వేసుకునే విధంగా మనం ఒక యాప్ని తీసుకొచ్చాము. ఈ యాప్ ద్వారా భవానీలు రిజిస్ట్రేషన్ చేసుకునే దానికి కూడా మనము అవకాశం కల్పించాము. దేవాదాయ శాఖ వారు ఒక అద్భుతమైన యాప్ తయారు చేయడం జరిగింది. ఆ యాప్ని భక్తులందరూ భవానీలందరూ కూడా ఆ యాప్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో అది తయారు చేశాము. ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోయినా పర్లేదు, బట్ చేసుకుంటే మంచిదన్న ఉద్దేశంతో మీకు సౌకర్యంగా ఉంటుందన్న ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ అదేవిధంగా వారి సిబ్బంది అనునిత్యం ఈ పరిసరాలని చూస్తూ చాలా పకడ్బందీగా మనము వారు పరిశుభ్రత, అంటే లాస్ట్ టైం మనకు దసరా ఉత్సవాల్లో ఒక మంచి పేరు రావడానికి కారణం అద్భుతమైన పరిశుభ్రత, అదేవిధంగా అద్భుతమైన ట్రాఫిక్ నిర్వహణతో మనకు పోయినసారి దసరా ఉత్సవాలకు చాలా మంచి పేరు వచ్చింది. ఈసారి కూడా ట్రాఫిక్లో కూడా మనం ప్రతి ప్రదేశంలో సైనేజెస్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా సీసీ కెమెరాస్ సంఖ్యను కూడా పెంచడం జరిగింది. సీసీ కెమెరాస్ ఏ సందర్భంలో ఎక్కడ ఏ సీసీ కెమెరా ఉంటుందన్న విషయాన్ని కూడా కంట్రోల్ రూమ్లో మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే అణువు కూడా కంట్రోల్ రూమ్లో నుంచి మనము యూజ్ చేసే వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈసారి ఐటీఎంఎస్ ఉపయోగించుకుంటూ కమ్